బార్లీ టోఫు సూప్. పర్ఫెక్ట్. సో అవి కూడా 2 కాంబినేషన్స్ చాలా బాగుంది, బార్లీ అండ్ టోఫు. చూద్దాం ఎలా చేస్తావేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్లీ బార్లీ ఉడకబెట్టి తీసుకొచ్చేసావు, దాని స్టాక్ అంటే బార్లీ సూప్ లాగా వాటర్ తీసుకొచ్చా. బార్లీని మనం బాయిల్ చేసాయి వాటర్ స్టాక్ తెచ్చాం. ఓకే, అండ్ బీన్స్ తీసుకొచ్చు, క్యారెట్ అండ్ పీస్ తీసుకొచ్చు. సో మరి స్టార్ట్ చేద్దాము ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నేను కొంచెం గీ వాడుతున్నాను. సో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఫ్లేవర్ అనేది చాలా తక్కువైపోతుంది కాబట్టి ఆ టేస్ట్ బర్డ్స్ని ఎన్హాన్స్ చేయడానికి కొంచెం మనం గీ యూస్ చేస్తాం. ఓకే, ఇంకొక స్పూన్, కొంచెం వెల్లుల్లి, అలాగే కొన్ని మిరియాలు కూడా. సో ఇది ఏంటి అంటే మనకు యాంటీ బ్యాక్టీరియా లాగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏదైనా తక్కువైపోతుంది. సో యూజువల్గా కొంచెం ఘాటు అనేది తీసుకొచ్చా వాళ్ళు జాండీస్ ఉన్న వాళ్ళు. కొంచెం ఘాటు అనేది ప్రిఫర్ చేయొచ్చు, బట్ ఎక్కువగా స్పైసెస్ అంటే మ్యారినేషన్ ప్రాసెస్ చేయడం కానీ మన నిలవ పచ్చడిలు ఉంటాయి కదా, అలాంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు. ఇలా కొంచెం పెప్పర్ కానీ గార్లిక్ కానీ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత వెజ్జెస్ కూడా యాడ్ చేసేస్తున్నాము. ఫస్ట్ కొంచెం క్యారెట్, ఆ తర్వాత కొంచెం బీన్స్, ఇప్పుడు ఇందులో టోఫు, సో బటానీస్ కూడా వేసేసుకున్నాం. ఇంకా అన్ని వేసుకుంటాం. బఠానీ, స్వీట్ కార్న్ కూడా, కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సో టోఫు యూస్ చేసాం కాబట్టి సో పన్నీర్ దానికి రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చా? యాక్చువల్గా చాలా మందికి బిలిరుబిన్ లెవెల్స్ పెరిగినప్పుడు లాక్టోస్ ఇంటాలరెన్స్ కూడా పెరుగుతుంది. ఓకే, సో వాళ్ళకి పాలు పదార్థాలకు సంబంధించి ఏది తీసుకున్నా సరే వాళ్ళకి కొంచెం చాలా ఎగట్టుగా ఉంటుంది. సో దానికి మనము టోఫు యాడ్ చేసాం, బట్ ఎవరైతే దాన్ని కొంచెం టాలరేట్ చేసుకుంటారో వాళ్ళు పన్నీర్ని కూడా యూస్ చేస్తారు. సో కొబ్బరి నీళ్ళు అంటే కోకోనట్ వాటర్ కూడా తరచుగా యూస్ చేస్తూ ఉంటారు సిక్ పీపుల్, సో బాగాలేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళు జాండీస్ వచ్చినప్పుడు కూడా మనం వాడొచ్చా? జాండీస్ వచ్చినప్పుడు కూడా వాడొచ్చు, ఎందుకంటే మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి లివర్ అనమాట. సో అది ఎప్పుడైతే ఫంక్షన్ స్టాప్ చేస్తుందో మనకు ఎంజైమ్స్ రియాక్షన్ కూడా చాలా తక్కువగా అవుతుంది. ఓకే, సో ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రోలైట్స్ అనేది తక్కువ అవుతుంది. కొబ్బరి నీళ్ళలో మనకు ఎలక్ట్రోలైట్స్ అనేది చక్కగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇంక్లూడ్ చేస్తాం? నెక్స్ట్ కొంచెం బార్లీ వేసి బార్లీ వాటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బార్లీ వాటర్ కూడా. సో బార్లీ వాటర్ వేసుకున్నాడు, థిక్నెస్ కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో అండ్ ఈ సూప్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇది వచ్చేసి మనము డిన్నర్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా బ్రంచ్ టైంలో కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. సో చక్కగా బ్లెండ్ అయితేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ అంతా ఎన్హాన్స్ అవుతుంది. సో కొద్దిసేపు బాయిల్ చేద్దాం. యూజువల్గా ఏంటంటే జాండీస్ చాలా సివియర్ ప్రాబ్లమ్ అండ్ సివియర్ కండిషన్ యాక్చువల్గా. సో ఎందుకు వస్తుంది, దాన్ని అవాయిడ్ చేయొచ్చా, మనము ప్రికాషన్స్ తీసుకోవచ్చా? అది యాక్చువల్గా ఎంజైమ్ రియాక్షన్స్ వల్ల కూడా రావచ్చు, అండ్ డిపెండ్ ఆన్ బాడీ. అంటే కొంతమందికి ఎవరికైతే హెపటైటిస్ ఉంటుందో, గాల్ స్టోన్స్ ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయో వాళ్ళకి మేబీ బిలిరుబిన్ వాల్యూ పెరగొచ్చు కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళు కాషన్ లాగా తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ లివర్ని డీటాక్స్ చేసుకుంటూ, అండ్ అలాగే లివర్కి ఏదైతే తింటే పడకుండా ఉంటుంది, అంటే కొంతమందికి నాన్ వెజ్ తింటే పడదు, లివర్ ఇన్ఫ్లమేషన్ కానీ లేదంటే వెంటనే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. సో అలాంటి సిమ్టమ్స్ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో, బికాస్ కొందరు బాడీ కొన్ని దానిలాగా రియాక్ట్ అవుతూ ఉంటుంది.
సో అలాంటి సిమ్టమ్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఆ ఫుడ్స్ని ప్రివెంట్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే లివర్ అనే కాదు, హోల్ బాడీని మనము డీటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనము డే స్టార్ట్ చేసేటప్పుడే డీటాక్స్ డ్రింక్ కనుక తీసుకుంటే బాడీతో పాటు మన లివర్ని కూడా చక్కగా క్లెన్స్ చేస్తుంది. సో డీటాక్స్ డ్రింక్స్ ఈ మధ్య ఎవ్రీ డే యూస్ చేయాలి అంటున్నారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీటాక్స్ డ్రింక్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఎవ్రీ డే మనం ఆ డ్రింక్ తీసుకోవాలంటే పరగడుపున తీసుకోవాలి ఎంటీ స్టమక్తో. ఎంటీ స్టమక్ మీద మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీటాక్స్ అంటే కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. అంటే స్టమక్కి సంబంధించి ఏదైనా అల్సర్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్నప్పుడు కొంచెం జీరా వాటర్ కానీ లేదంటే సోంపు వాటర్ కానీ ఇది చక్కగా డైజెషన్ని కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ నార్మల్గా మెడికేషన్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఆ అసిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నార్మల్ వామ్ వాటర్ లేదంటే లెమన్ వాటర్ తాగినా సరిపోతుంది. అండ్ బ్యూటీకి సంబంధించి కొంతమంది కూడా కొన్ని డ్రిప్స్ తీసుకోవడం లాంటిది లేదంటే కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం. సో అలాంటి వాళ్ళంటే కొంచెం యాడ్ ఆన్గా ఏబీసీ జ్యూస్ కానివ్వండి లేదంటే నార్మల్ గ్రీన్ లీఫీ జ్యూస్, అవన్నీ కూడా డీటాక్స్గా పనిచేస్తాయి. ఏబీసీ జ్యూస్ పనిచేస్తుంది. డీటాక్స్ కూడా మన బీట్రూట్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్. ఒకసారి చూద్దాం మరి ఎలా కుక్ అయ్యింది. వా, సో లైట్ కన్సిస్టెన్సీ కూడా మనకు తెలుస్తుంది. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో స్ప్రింగ్ ఆనియన్స్లో కూడా మనకు ఐరన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టైంలో అంటే హెల్త్ కండిషన్స్ కొంచెం తలెత్తినప్పుడు ఏదైతే రెసిపీస్ చేసుకుంటామో అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ఖచ్చితంగా యాడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఓకే, సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య బార్లీ టోఫు సూప్ రెడీ అయిపోయింది. సో ఎంతో రుచికరమైన బార్లీ టోఫు సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ టోఫు సూప్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి కొద్దిగా, మిరియాలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, టోఫు ముక్కలు 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, బార్లీ నీళ్లు 1 బౌల్, ఉల్లికాడలు కొద్దిగా. బార్లీ టోఫు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన వెల్లుల్లి, మిరియాలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, టోఫు ముక్కలు, పచ్చి బఠానీలు, మొక్కజొన్న గింజలు, తగినంత ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న బార్లీ నీళ్లు పోసి మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ టోఫు సూప్ రెడీ.